దేవుని మాటలు పట్టుకుంటే ఏం మార్చబడతాయండి? బ్రతుకులు మార్చబడతాయి. అవునా కాదా? ఆయన మాటల్లో అద్భుతమైన శక్తి ఉందండి. మనము ఒక తెలిసిన వారి ఇంటికి వెళ్ళాలంటే చెప్పండి, వారు మనల్ని ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేశారనుకోండి, వారు ప్రత్యేకంగా మనల్ని వారు చేసుకుంటున్న ఒక చక్కని ఈవెంట్, ఏదైనా ఫంక్షన్కి మరి మనల్ని ఆహ్వానిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ముందుగానే సిద్ధపడతాం. అవునా కాదా? సిద్ధపడతామా లేదా? సిద్ధపాటు లేకుండా అసలు వెళ్ళమండి. కంగారు చేసేస్తాం ఇంట్లో వారందరినీ. అవునా? ఎంతసేపు త్వరగా రెడీ అవ్వండి కదా. ఇది ఎప్పటి నుంచి అంటే ఆ రోజు నుంచి ఉండదండి. ఆ సిద్ధపాటు అనేది మనకు బాగా ఆత్మీయులు ఎవరైనా ఉంటే, మనకు బాగా తెలిసిన వారు, పరిచయస్తులు, మన కుటుంబీకులు ఇంట్లో ఏదైనా మరి ఒక పండగ వాతావరణం ఏర్పాటయ్యి ఒక మనల్ని ఆ ఫంక్షన్లోనికి ఆహ్వానిస్తే వారం రోజుల నుంచే లేదా నెల రోజుల నుంచే ఏదైనా వివాహం మన ఇంట్లో ఉందనుకోండి, సిద్ధపడతామా? సిద్ధపడమా? తమ్ముడు పెళ్ళో, అక్క పెళ్ళో, ఇంట్లో బంధువుల పెళ్ళో ఎలా ఉంటుందండి? హంగామా ఉంటుంది. అస్సలు ఎలా సిద్ధపడతామంటే అసలు మామూలుగా ఉండదు. అంటే ప్రతి విషయంలో ప్రతిదానికి మనము చాలా శ్రద్ధను తీసుకుంటాం. అవునా కాదా? లేదా ఏదైనా ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకోండి, సిద్ధపడతామా లేదా? సరైన సమయానికి వెళ్ళిపోతాం, సరిగ్గా అన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటాం కదా. కలుసుకోవడానికి చాలా ప్రిపరేషన్ ఉంటుంది, సిద్ధపడతాం, చాలా సిద్ధపడతామండి. లేదా ఉద్యోగానికి వెళ్ళడానికి అక్కడ సిద్ధపాటు, లేదా ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా సిద్ధపాటు, లేదా మన పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలన్నా, స్కూల్కి పంపించాలన్నా, మన బిడ్డలు మరి ఏదైనా కాలేజ్ చదువుతుంటే ఆ కాలేజ్కి వారిని పంపించాలన్నా సిద్ధపాటు. అవునా? అన్ని విషయాల్లో అన్నిటికీ సిద్ధపాటు. ఎవరైనా అధికారిని కలుసుకోవాలన్నా సిద్ధపడి అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని వెళ్తూ ఉంటాం. అవునా? చూడండి, మనము ఏదైనా కోర్టు సమస్య ఉందనుకోండి, కోర్టుకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తామండి? ఏదైనా ఇంటి విషయంలో, ఇంటి భూముల విషయంలో ఏదైనా కష్టం వచ్చి ఆ కోర్టుకి వెళ్ళామనుకోండి, న్యాయవాది దగ్గరికి ఏం తీసుకొని వెళ్తాం? ఊరికి అలా వెళ్ళిపోతారా? చాలా సిద్ధపడతాం. అలా టైంకి అలా ప్రజెంట్ అయిపోతాం. బాబు పలానా టైంకి నువ్వు వచ్చేయాలి అంటే ఆ పలానా టైంకి, అసలు టైం కంటే ముందే గంట ముందు, 2 గంటల ముందు అక్కడ ఉంటాం. అవునా కాదా? ఉంటామా లేదా? అలాగే న్యాయం తీర్చమని మనకు కావాల్సిన పత్రాలు ఏవైతే ఉన్నాయో, మనకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో ఆ పత్రాలు, వివరాలు అన్నీ పట్టుకొని చూపించడానికి వెళ్తూ ఉంటాం. అవునా? ఒకవేళ అది చూపించకపోతే వెళ్ళి కూడా వేస్ట్. అవునా కదా? అంటే ప్రతిదానికి సిద్ధపాటు. నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తూ ఉన్నాను. మరి అన్ని విషయంలో ఒక అధికారినో, లేకపోతే ఒక న్యాయవాదినో, లేకపోతే ఒక వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తిని కలుసుకోవడానికో, లేదా అనేకమైన విషయాల్లో మన బంధువుల్ని కలుసుకోవడానికో, లేకపోతే వారు ఆహ్వానిస్తే దేనికైనా వెళ్ళడానికో అన్నిటికీ సిద్ధపడుతూ ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధానానికి, అవునా కదా, అంతకంటే ఎక్కువగా సిద్ధపడాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో సిద్ధపాటు ఉంటుంది. అయితే క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది ఏంటి అంటే, అన్ని విషయాల కంటే దేవుని విషయాల్లో సిద్ధపడిన వ్యక్తులుగా మనము ఆయన మందిరంలో అడుగు పెట్టాలి. ఆమేన్. ఒక అధికారిని కలుసుకోవడానికి చాలా భయము, భక్తితో మనం వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళడానికి, మరి ప్రభు సన్నిధానానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఇంకా ఎంత భక్తి చేయాలి. అవునా కాదా? ఈ భక్తి సరిపోదండి. నేను ఈ భక్తి సరిపోదని అంటాను. ఎంతమంది అవునంటారు? అవునా? మనము చేసే భక్తి, మనము చేసే ఈ ప్రార్థన, మనము చేసే ఈ స్తుతి ఆరాధన సరిపోదు. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా మనము ఎక్స్టాండ్లోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది సరిపోదండి. దినదినము మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థన జీవితం, మన విశ్వాస జీవితం, దేవుని పైన నిరీక్షణ కలిగిన జీవితం రోజు రోజుకి వీటిలో మనము ఎదగాలి.
ఎదగాలి. అవునా? ఎదగాలి. బిడ్డ ఎలా అయితే చిన్నవాడిగా పుట్టిన బాబుగా ఉండి ఎదగడం ప్రారంభిస్తాడో మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదిగే వారిగా ఉండాలి. ఈ భక్తి, ఈ ప్రార్థన జీవితం సరిపోదండి. ప్రైజ్ ద లార్డ్. అస్సలు సరిపోదు. నువ్వు ఒక నార్మల్ వ్యక్తిగా ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని రోజులు ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఒక నార్మల్ ఏదో ప్రార్థన చేయాలంటే చేయాలి, ఏదో భక్తి చేయాలంటే చేయాలి. ఇలా ఉండకూడదండి. మన జీవితంలో ఇంకా మనం సువర్ణంగా మార్చబడినప్పుడే ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగా మనం ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి జీవితాలు ప్రభుకి అవసరం లేదు, కానీ ప్రభు కొరకు రోషము కలిగిన బ్రతికే జీవితాలు ఆయనకు కావాలి. ఎంతమంది ఎస్ అంటారు? ఎస్, అవును. రోషము కలిగి బ్రతుకుదాం. ఆమెన్. ప్రయాసపడదాం, సరి చేసుకుందాం. ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ముందుగా డాక్టర్ ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఏం చెప్పరు, ఏం మాట్లాడరు. నువ్వు చెప్పేటి అన్నీ వింటారు. వెంటనే డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? బాబు ఇగో 10 టెస్టులు రాస్తారు. టక 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 రాసేసి ఫస్ట్ ఇవి చేసుకోండి రా, తర్వాత చెప్తా. అంతేనా? అంతే చెప్తారా? ఫస్ట్ ఈ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత నా దగ్గరికి రా, మళ్ళీ నన్ను కలువు. అప్పుడు ఆ టెస్ట్లను చూసి చెప్తా నీ వ్యాధి ఏంటో, నీ బాధ ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ పరిస్థితి ఏంటో, ఎంతవరకు నీ రోగం ఉందో, ఎంతవరకు ఏమి చెయ్యాలో అప్పుడు చెప్తా. ముందు వెళ్ళి ఫస్ట్ టెస్ట్లన్నీ చేసుకుంటారా. అవునా కదా? ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. మనం కూడా పరిశోధించుకోవాలి. ఆమెన్. టెస్ట్లు చేస్తేనే రిజల్ట్లు. అవునా? నీకు నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మన ఆత్మీయ జీవితాలలో కూడా దాన్ని అప్లై చేసుకుందామండి. మనకి మనము పరిశోధించుకునే క్రైస్తవులుగా ఉండాలి. ఆమెన్. మనం సువర్ణంగా మార్చబడాలంటే దేవునికి ఇష్టమైన భక్తి పరులముగా, దేవునికి ఇష్టమైన విశ్వాసులముగా, దేవునికి ఇష్టమైన ప్రార్థన పరులుగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలని ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. మనం ఎదగాలంటే మొదటిగా మనల్ని మనము పరిశోధించుకోవాలి. హల్లెలూయా. మనకి మనమే టెస్టింగ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఈ భక్తి, ఈ ప్రార్థన జీవితం, ఈ విశ్వాస జీవితం ఇది మనకు సరిపోదు. ఒక బిడ్డ ఎదుగుతున్న రీతిగా మనము ఎదగాలి ప్రతిరోజు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎదిగినప్పుడు ప్రభు ఆనందించబడతారు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక నర్సరీ చదువుతున్న బిడ్డ, లేదా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 1st, 2nd, 3rd చదువుతున్న బిడ్డలు అలాగనే ఉంటారా? ఇంకా చదువుతూ ఉంటారా? తల్లిదండ్రులుగా ఈ సంవత్సరం ఇదే క్లాస్లో కూర్చొని, అంటే 1వ తరగతిలో కూర్చొని, ముందు సంవత్సరం 1వ తరగతిలో కూర్చొని, ఈ సంవత్సరం 1వ తరగతిలో కూర్చొని మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ 1వ తరగతిలో కూర్చుంటే సంతోషపడతారా? చెప్పండి. అరే, నీ కొరకు ఇంత ప్రయాస పడుతున్నాను, నీ కొరకు ఇంత డబ్బులు వెచ్చిస్తూ ఉన్నాను, నీ కొరకు నేను ఎంతో కష్టపడి పని చేస్తున్నాను రా. ఆ చిన్న బిడ్డలకి అలసట వచ్చి చెప్పేస్తూ ఉంటాం. అవునా? వాడికి అర్థం కాకపోని చెప్పేస్తూ ఉంటాం. ఏంటి? నీ కొరకు ఇంత కష్టపడుతున్నా, చదవవా? ఎప్పుడు ఇదే దాంట్లో ఉంటావా? ఇదే తరగతిలో ఉంటావా? ఇంకెప్పుడు 2వ తరగతి చదువుతావు, 3వ తరగతి చదువుతావు, 4వ తరగతి చదువుతావు కదా. వారిని బట్టి మనం వేదన చెందుతూ ఉంటాం. ప్రభు కూడా అంతే. మనం అక్కడే ఉండడం ప్రభుకి ఇష్టం లేదండి. హల్లెలూయా. మనం అలా ఆత్మీయ జీవితంలో అలా స్ట్రక్ అయిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. కానీ మనము దినదినము ఎదిగే వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మనం ఎదగాలంటే మనకి మనము టెస్ట్ చేసుకోవాలి, పరిశోధించాలి. ఎంతవరకు నా భక్తి ఉంది, ఎంతవరకు నా విశ్వాసం ఉంది, ఎంతవరకు నా ప్రార్థన జీవితం ఉంది. ఇది సరిపోదు, ఇంకా ప్రార్థన చేయాలి. ఎంతమంది మీ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు? దేవా, ఇంకా ప్రార్థన నేర్పించయ్యా, ఇంకా విశ్వాసాన్ని నేర్పించయ్యా, ఇంకా ఓపికను నేర్పించయ్యా, ఇంకా సహనాన్ని నేర్పించయ్యా, ఇంకా నిరీక్షణ కలిగిన జీవితాన్ని నేర్పించయ్యా. ఎంతమంది అడుగుతున్నారు? చేతులు చూపించండి. అన్నీ అడుగుతాం కానీ వీటిలో అడగమండి. వీటిని మాత్రమే తీసి పక్కకు పెడతాం. అవునా కదా? నువ్వు వీటిలో సరిగ్గా ఉన్నావా? దీంట్లో గ్రేడింగ్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందని
నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీవు అద్భుతమైన రీతిలో ముందుకు సాగగలుగుతావు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కుమార్తెగా నువ్వు అనుదినం ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో చూడండి, ప్రభువా నన్ను పరిశోధించుము అనే మాట మన నోటి నుండి ప్రతిరోజు రావాలి. చెప్పండి, ఏంటండి? ప్రభువా నన్ను పరిశోధించు. ఏమని చెప్పాలి? ప్రభువా నన్ను పరిశోధించు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఏ మాట చెప్పాలి? ఎంతమందికి ఎదగాలని ఉంది ఆత్మీయ జీవితంలో? ఉందా? అక్కడే ఉండాలని ఉందా? ఎదగాలి. హల్లెలూయా, ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్. ఎదగాలి. పాలు తాగే బిడ్డ పాలును మరచి భోజనం తినే, అంటే అన్నం తినే వరకు రావాలి. అర్థమవుతుందా? ఆ చిన్న చిన్న ముద్దలు, ఇంత ముద్దలు కాదు, కొద్దిగా కదా, అవునా? దాని తర్వాత బిడ్డలు జ్ఞానంతో ఎదిగే వారిగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం, అవునా? అలాగే పాలు తాగే బిడ్డ అలాగనే ఉంటే ఎవరికి బాధ? తల్లిదండ్రులకు బాధ. అర్థమవుతుందా? దేశానికి కూడా బాధనే. మనం ఇంకా అదే గ్రేడింగ్లో అది అక్కడే ఉంటే ఎవరికి బాధ? ఎస్, హల్లెలూయా. నీవు అదే జీవితంతో ఉంటే, నీవు అదే బ్రతుకుతూ ఉంటే, నువ్వు అదే విశ్వాసంతో ఉంటే, అంటే ఏదో నామకార్థమైన జీవితంతో ఉంటే ఎవరికి బాధ? అంటే తండ్రికే బాధ. అర్థమవుతుందా? దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. దినదినము మనల్ని మనము సెట్ రైట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకనే ప్రభుని అడగాల, దేవా, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరిశోధించు. ప్రైజ్ ద లార్డ్. పరిశోధిస్తేనే తెలుస్తుంది కదా నీలో ఉన్న సత్తా. ప్రైజ్ ద లార్డ్. పరిశోధిస్తేనే తెలుస్తుంది కదా నీ ప్రార్థన జీవితం. పరిశోధిస్తే తెలుస్తుంది కదా నీ విశ్వాస జీవితం, ఎంత విశ్వాసంతో ఉన్నావో. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాట మరి లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు, 12 వచనాలు చదువుదాం. లూకా సువార్త. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. 18. ఇక్కడ చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరిసేయుడిని, సుంకర్ని చూస్తున్నాం. 2 వ్యక్తులను చూస్తున్నాం. అలాగే వీరిలో ఒక వ్యక్తి తనకి తాను హెచ్చించుకునే మనసును చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? ఏంటండి? హెచ్చించుకునే మనసు. చాలామందికి ఇది ఉంటుందండి. ఈ పరిసేయుడు చూడండి, నిలవబడి దేవుణ్ణంట ఇలా ప్రార్థన చేస్తున్నాడంట, చోరులను, అన్యాయులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వల్ల లేను, అలాగే ఈ పక్కనున్న సుంకరి వల్ల కూడా నేను లేను. అలా నేను లేనయ్యా. దేవునికి తెలీదా? నువ్వు చెప్పాలా? చెప్పండి. ఏసేకి తెలీదా నువ్వేంటో, నీ మనసేంటో నాకు తెలీదా? చూడండి, అక్కడ కూడా చాలామంది హెచ్చించుకునేవారిగా కదా ఇలా ప్రార్థన చేస్తున్నాడంట. ఈ సుంకరి వల్ల కూడా అలా కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాడంట? 2 మార్లు ఉపవాసం ఉంటాడంట. సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాడంట. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట?
చెప్పండి, ఎవరితో చెప్తున్నాడండి? దేవునితో చెప్తున్నాడంట. ఇక్కడ ఏమి చూస్తున్నామంటే హెచ్చించుకునే మనసును చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఈ హెచ్చించుకునే మనసు నీ జీవితంలో కూడా నీవు కూడా పరిశోధించుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ చూడండి, ఈ పరిసయుడు హెచ్చించుకున్నట్లుగా నీ జీవితంలో నీవు కూడా హెచ్చించుకుంటున్నావేమో. దేవునికి తెలీదా 2 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నావని, 10వ వంతు ఇస్తున్నావని దేవునికే చెప్పే అంత గొప్ప మామూలు మనసు కాదు కదా. చూడండి, అలాంటి వారంటే ప్రభుకి ఇష్టం లేదండి. అలాంటి వారికి కాదు ప్రభు ప్రతిఫలం ఇచ్చేది. చాలామంది మందిరాలకు వస్తారు. మందిరానికి వచ్చేటప్పుడు నీ స్టేటస్ తీసి పక్కన పెట్టి ప్రభుని ఆరాధించాలా. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన హెచ్చించుకునే ప్రార్థన కాదు. నీ ప్రార్థన దీన మనసు కలిగిన ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఇక్కడ మరో వ్యక్తిని మనం చూడగలుగుతాం. అదే లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని మనం కింద వచనాలు చూసినట్లయితే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంతటి కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరో వ్యక్తిని చూస్తున్నాం. ఆయన ఎవరంటే సుంకరండి. ఆయన ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము సరిపోవట్లేదు. ఎందుకంటే తన దృష్టిలో తాను గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. తన దృష్టిలో తాను గొప్పవాడు కాదు, కానీ దేవుడే గొప్పవాడిగా తన మనసులో ముద్రించుకున్నాడు. అందుకే ఆయనకు అక్కడ మనం చూడగలుగుతున్నాం, ఆయనకు భయము భక్తి ఉందని. ప్రైజ్ ది లార్డ్. అందుకే కళ్ళెత్తి దాన్ని చూడడానికి కూడా ధైర్యము సరిపోక, దేవా నన్ను కరుణించు, ఈ పాపినైనా నన్ను కరుణించు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన పాపము చేస్తున్న వ్యక్తి అని అర్థం కాదండి. అంటే ఏ యోగ్యత లేనివాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వం కనిపిస్తుంది. అవునా? చాలా దీనుడుగా తగ్గించుకొని, అయ్యా ఈ పాపినైనా నన్ను కరుణించయ్యా. ప్రైజ్ ది లార్డ్. కొద్దిమంది మాట్లాడితే అద్భుతంగా ఉంటుందండి, మధురం. చెప్పండి, మధురంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది, వినసొంపుగా ఉంటుంది. వారి మాటల్లో దీనత్వం, దయను మనం చూస్తూ ఉంటాం. చాలా తగ్గింపు మనసును చూస్తూ ఉంటాం. దేవుని పైన భయము భక్తి గల వారిగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యందు భయము భక్తి ఉంటేనే ఆ దీనత్వం లోపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుని ఎదుటనే కాదండి, మనుషుల ఎదుట కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీవు పరిశోధించుకోవాల్సింది ఏంటో తెలుసా? నీలో హెచ్చించుకునే మనసు ఉందా? ఈ రోజున నీవు పరిశోధించుకొని ప్రభు మందిరంలో అడుగు పెట్టాలా? ఆమేన్. దేవుని మందిరంలో అడుగు పెట్టాలంటే అర్హత కావాలండి. ఏం కావాలా? అర్హత. ఏం కావాలండి? నీవు చేయవలసినవన్నీ చేస్తూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎలా పడితే అలా బ్రతుకుతూ, ఏదో క్యాజువల్గా సినిమా హాల్కి వెళ్ళినట్టు, క్యాజువల్గా ఎవరినో కలుస్తున్నట్లు, క్యాజువల్గా ఎటో వెళ్తున్నట్టు, ఇది కాదు. ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మకమైన, నిజమైన, నీతి కలిగిన క్రైస్తవుడిగా ఆయన మందిరంలో అడుగు పెట్టాలి. ఆమేన్. నీవు చేయవలసినవన్నీ బయట చేస్తూ ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఏదో తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి రాగానే పరిశుద్ధుడు అనిపించుకోవద్దు. అర్థమవుతుందా? చాలామంది ఎలా ఉంటారో తెలుసా? తెల్లటి బట్టలు వేసుకుంటారు. అవునా? మంచిగా ఉండాల, కానీ నీ లోపల ఎలా ఉందో ప్రభు చూస్తారు. మనుషులకు నీ పైన అపియరెన్స్ కావాలి. నీ దేవునికి, నా దేవునికి, మనం నమ్ముకున్న దేవునికి నీ రూపంతో కాదు అవసరం, నీ మనసుతో అవసరం ఆయనకి. హల్లెలూయా.
గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నీ మనసు తెల్ల బట్టలు కాదండి, నీ మనసు తెల్లగా ఉండాలి. ఏముండాలి? ఇక్కడ ఉండాలి, ప్లెయిన్ హార్ట్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు మనసు, హెచ్చించుకునే స్వభావం కాదండి. ఈ హెచ్చించుకునే వారు ప్రభుకి అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి జీవితాలు ప్రభుకి అవసరం లేదు. అలాంటి వారు ప్రభుకి హేయులు, ఇష్టలు కాదండి. అలాంటి వారి జీవితాలలో దేవుడు ఎన్నటికీ అలాంటి జీవితాలను ఇష్టపడరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలామంది గర్వం, అవునా? గర్వం ఏం చేస్తుందండి? గర్వం వల్ల ఏమవుతుంది? ఏం చూస్తాం? గర్వం చెప్పాలి, నాశనాన్ని తీసుకొని వస్తుంది. అవునా? గర్వపడితే, అహముతో హెచ్చించుకుంటే చెప్పండి ఎక్కడుంటాం? నాశనమే, జీవితాలు నాశనమే. ఒక అద్భుతకరమైన సామెత ఉంది. అది అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఆ సామెత. ఎందుకంటే ఇవి ఎక్కువగా అది విని విని మీరు ఉన్నారు కాబట్టి ఇలాంటి త్వరగా పట్టేసుకుంటారు. అవునా? ఇది మీరు ఉపమానం కింద తీసుకోండి. పొంగుడు పాలు పొయ్యి పాలు అవుతుంది. చెప్పండి, పొంగుడు పాలు చెప్పాల, పొయ్యి పాలు అవుతుంది. విన్నారా ఎప్పుడైనా? చెప్పండి, పొంగుడు పాలు పొయ్యి పాలే. పొంగిపోతున్నావు అనుకుంటా, హెచ్చించుకుంటున్న గర్వం. అసలు ఎంత ఆపినా ఆగరు. అవునా? ఎంతగా వారికి వారు హెచ్చించుకునే స్వభావాలంటే నాకు నేనే గొప్ప అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ పరిసయుడు కూడా ప్రభుని గొప్పవాడు అనట్లేదండి. తనకు తాను చెప్పేసుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. నేను వారానికి 2 సార్లు అంట ఏం చేస్తాడంటే అండి, ఉపవాసం ఉంటాను. అలా తీసుకొచ్చి 10వ వంతు అలా 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 దశంభాగం ఇచ్చేస్తాను కదా. ఇది కాదండి. సుంకరి అంటున్నారు, అయ్యా ఆకాశమందు కనులెత్తి చూడడానికి కూడా ఆయన అర్హుడు కాదని ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ కరుణ నా పైన ఉంచయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ పాపి పైన ఉంచు. ఇది నువ్వు చేయవలసిన భక్తి, నువ్వు చేయవలసిన ప్రార్థన. ఇది నీ నోట్లో నుంచి వచ్చే మాటలు. తగ్గింపు కలిగిన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? మహిమ పరుద్దాం. కొద్దిగా చదువుకుంటే చాలు, కొద్దిగా స్టేటస్ పెరిగితే చాలు, కొద్దిగా ఉద్యోగం అలా వస్తే చాలు, కొద్దిగా హోదా పెరిగితే చాలు, కొద్దిగా ఇంట్లో సామాన్లు పెరిగితే చాలు. లెవెల్ వేరే. చెప్పండి, లెవెల్ వేరే, మామూలుగా ఉండదు లెవెల్. కొద్దిమందికి వారి గురించి వారు డబ్బా కొట్టుకోవడం చాలా చెప్తూనే ఉంటారు. క్రైస్తవుడి నోట్లో ఈ మాటలు వస్తే క్రైస్తవుడు కాదని అర్థం. చెప్పండి, ఎంతసేపు చెప్పుకుంటారండి? దేవునికి నువ్వేంటో తెలిస్తే చాలు, నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఆయనకు అన్ని తెలుసు. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు. కొద్దిమందికి మహా ఇష్టం, అవునా? వారు చేసిన దాన్ని పక్క వారితో చెప్పిస్తూ ఉంటారు. అలా చెప్పండి కదా. ఇది కాదండి, ఇది కాదు, ఇవి కాదు కదా. అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగి మణిగి ఉంటుందంట, ఏమి లేనిది ఎగిసెగిసి పడుతుందంట. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఎగిసెగిసి పడేది లాస్ట్కి చిరిగిపోవడం ఖాయం. అవునా? ఎగిసెగిసి పడేది ఏమవుతుందండి? గాలికి చిరిగిపోయిద్ది అంతే. అణిగి మణిగి ఉంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. అణిగి మణిగి ఉంటే నీవు దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉంటావు. అణిగి మణిగి ఉంటే నీ అంత గొప్పవాడు మరొకరు లేరు, అంతే. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం చాలా అద్భుతకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈ హెచ్చించుకున్న ఈ స్వభావాలు మనకొద్దండి. ప్రభు మందిరానికి వెళ్తున్న వారికి ఈ స్వభావాలు వద్దు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది భర్తలు అంటారు భార్యని, నేను భర్తని కదా, లేకపోతే చాలామంది అంటూ ఉంటారు స్త్రీలు, నేను భార్యని కదా, నేను చెప్పినట్టు విను. అవునా కదా? ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే జీవితాలు ఉంటాయి. అవునా? చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? చిన్న చిన్న వాటికి కోట్ల మెట్లెక్కుతున్నారు. అవునా కదా? హెచ్చింపు, గర్వం, ఈ గర్వం వల్లనే నాశనాన్ని జీవితంలో చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఉన్నారు. ఇలాంటి జీవితాలు కాదండి. హల్లెలూయా. నీలో తగ్గింపు కావాలి. నీ తగ్గింపుతోనే నువ్వు మందిరంలో అడుగు పెడితే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీవెంత గొప్పవాడివైనా, నీకు ఎంతున్నా, నీవు ఏ హోదాలో ఉన్నా, నీవు ఎవరివైనా దేవుని దగ్గర నీవు, నీ పక్కన ఉన్నోడు అందరూ ఆయనకు సమానమే. నీకున్నా, నువ్వు లేనివాడివైనా ఉన్నవాడివైనా, నువ్వెవరివైనా దేవుని దృష్టిలో నీవు అందరితో సమానుడివే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వచ్చేటప్పుడంట మనం ఎలా ఉండాలో తెలుసా అండి? చెప్పులు ఎక్కడ వదిలేస్తాను చెప్పండి? ఎక్కడ చెప్పండి, ఎక్కడ వదిలేస్తారండి? ఎందుకు? బాగా చెప్పారు. దాని స్థానం అది. ప్రతిదానికి ఒక స్థానం ఉంటుంది. చెప్పులు కిందే ఉండాలి. అవునా? బయటే ఉండాలి. అవునా? దేవుని దగ్గర కూడా నీకున్న అన్నీ కూడా చెప్పుల స్థానంలో వదిలిపెట్టేసి వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏది ఉన్నా అవన్నీ అక్కడే. ప్రైజ్ ది లార్డ్. నీవు వచ్చేటప్పుడు ప్లెయిన్ హార్ట్తో రావాలి ప్రభు మందిరానికి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఉండాలంటే, ఆయన ఆత్మ సంచారం మనలో జరగాలంటే, ఆయన కృపచేత మనం నింపబడాలంటే మనము చాలా తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. నీవు బయట ఉన్నా, లోన ఉన్నా, మందిరంలో ఉన్నా, అందరి మధ్యలో ఉన్నా, లోకంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరి మధ్యలో ఉన్నా, నీ తగ్గింపు జీవితాన్ని బట్టి నిన్ను హెచ్చిస్తారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. గర్విస్తే జీవితాలలో చాలా పతనమైపోతాయండి. గర్వమే మన జీవితాల్లో ఉండకూడదు. ఆమేన్. చెప్పండి, గర్వము ఉండకూడదు. మనకి మనం హెచ్చించుకునే వారిగా ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం, మరొకటి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి బ్రదర్. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించు కొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించు కొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టవాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుషులకు మనము దాసులము కాకుండా లేదా మనుషులను సంతోషపెట్టే వారిగా కాకుండా, మనుషులను చూడండి, మనుషుల దయను సంపాదించుకునే వారిగా కాకుండా మనము ఎవరిని సంపాదించుకోవాలి, ఎవరిని సంతోష పెట్టాలి అంటే ప్రభుని. ఒకవేళ మనుషుల దయను సంపాదించుకునే వారిగా మనం ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరమైన జీవితాలుగా ఉంటాయండి. క్రీస్తుకి దాసుడము మనము కాము అని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తులకు దాసులం అవ్వాలి అంటే, మనం క్రీస్తు సంబంధం అవ్వాలంటే, మనం క్రీస్తు వారం అవ్వాలి అంటే మనము ప్రభు దయను సంపాదించుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మనుషుల కొరకు ఏదైనా చేస్తాం, కానీ దేవుని కొరకు ఏది చెయ్యని వారిగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మనుషుల కొరకు ఏదైనా చేస్తూ ఉంటామండి, వారిని సంతోష పెట్టడానికి, అవునా కదా? కానీ ప్రభు కొరకు ఒక్కసారి ఏదైనా చేస్తున్నామా? ఎంతమంది దేవుని కొరకు నేను ఇది చేశాను అన్నవారు చేతులు చూపించండి. మనుషులను సంతోష పెట్టువారు, మనుషుల దయను కోరుకునేవారు ప్రభుకి దాసులు కారంట, క్రీస్తుకు దాసులు కారంట. చాలామంది ప్రభుని పక్కకు పెట్టి మనుషులను సంతోషపరిచే వారిగా ఉంటారు. ప్రభుని పక్క పెట్టి మనుషుల కొరకు ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు, అవునా కదా? మనుషుల సంతోషం కొరకు, మనుషుల తృప్తి కొరకు ఏదైనా, ఏ విషయంలోనే ఏదైనా చేయాలని అనుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నారు, వారు క్రీస్తుకు దాసులు కారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పొగడతల పైన ఆశ నీలో ఉంటే పొగడతలన్నీ తీసి పక్కకు పెట్టేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరు మనల్ని మెచ్చుకోవాలని, ఒకరి దృష్టిలో మనం మంచివారు అవ్వాలని, ఒక వర్గం వాళ్ళు మనకు మన వైపు ఉండాలని నువ్వు అనకూడనివి అంటున్నావేమో, చెయ్యకూడనివి చేస్తున్నావేమో. ఎందుకు? మనుషులు సంతోష పెట్టాలని, లేకపోతే వారి పొగడ్తలు నీకు కావాలని, వారి వర్గం వాళ్ళు నీ వైపు రావాలని ఏదేదో ఎన్నెన్నో ప్రయత్నిస్తే ప్రభు అంటున్నారు, అట్టి వారు క్రీస్తుకు దాసులు కారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం క్రీస్తుకు దాసులం అవ్వాలి అంటే, క్రీస్తు వారిగా ఉండాలంటే మనము ఎవరిని సంతోష పెట్టాలి? దేవుడు నో అంటే నువ్వు కూడా నో అనాలి. ఆయన ఎస్ అంటే నీ నోట్లో నుంచి కూడా ఎస్ రావాలి, అంతే. హల్లెలూయా. వద్దురా ఈ పని అంటే తీసుకెళ్ళాలి, ఆ పనిని పక్కకు పెట్టాలి, అంతే. హల్లెలూయా. ఎంతమంది మనుషులను సంతోష పెడుతున్నారండి? సపోజ్ ఒక దేవుని నమ్ముకున్న వాడిగా బాప్తిసం తీసుకొని ఒక చక్కని రీతిలో నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతున్నావు. ఒకప్పుడు చాలా భయంకరమైన త్రాగుబోతువి, కానీ ప్రభు నిన్ను తాకిన తర్వాత, నువ్వు ప్రభుని తెలుసుకున్న తర్వాత నీ పాత రోత జీవితం వద్దని నువ్వు వదిలిపెట్టేశావు. దాని తర్వాత చక్కగా సాఫీగా సాగుతున్న సమయంలో బాగా నువ్వు ఇష్టపడే వ్యక్తి ఎవరో, నీ ఇంట్లో ఉన్నవారు, నీ అన్న తమ్ముల్లో, లేకపోతే బావ బామర్దులో, ఇంకా ఎవరో చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి, లేదా మీరే వారి ఇంటికి వెళ్ళారనుకోండి, వారు అంటారు ఏమన్నా తెలుసా? అరే ఒక్కసారి తాగుదాం రా, కూర్చో కదా, ఒక్కసారే. వాడికి ముందే తెలుసు వీడు ఎట్లా నో అంటాడు, కానీ ఏదో ఒకసారి ఎలా అయినా ఒప్పించేసేయాలి, ఏదో ఒకటి చేసి వీడితో తాగుపిచ్చాలని ఫిక్స్ అయిపోయి కూర్చుంటాడు, అవునా కదా? చెప్తూ ఉంటారు, అరే సరేరా నువ్వు బాప్తిజం తీసుకున్నా, ఏమి తీసుకున్నా, నువ్వు క్రైస్తవుడిని ఏమైనా అనుకో, నా కొరకు ఇది ఒక్కటి చేయి, అంతే, జీవితంలో నేను మర్చిపోను, అవునా? నా కొరకు చేయవా? నా కొరకు ఒక్కసారి తాగలేవా? నా కొరకు ఒక్కసారి తినలేవా? నన్ను ప్రాణ స్నేహితుడు నువ్వు అనుకుంటే, లేదా నా అన్నాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటే ఒక్కసారి పని చేయలేవా? అవునా కదా? అంటారా అనరా? ఇలా చాలామంది జీవితాల్లో జరుగుంటాయి, అవునా కదా? లేదా కొన్ని సందర్భాల్లో బంధుమిత్రుల మధ్యలో ఉన్నప్పుడు మనము ఉండాలని అనుకుంటాం, నిష్టగా ఉండాలి, ఇది చేయాలి, ఇది తప్పు, ఇది మంచి అని అన్నీ తెలుసు, కానీ జీవితం ఎలా అయిపోతుందంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారేమో, నన్ను వద్దంటారేమో, లేకపోతే నన్ను ఊరే వెలివేస్తుందేమో, లేకపోతే ఇది చేయకపోతే అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం. వారు ఏదంటే దానికి సై అంటే సై, తానా అంటే తందానా కదా, అలా అయిపోతుంది అంతే జీవితం, అవునా? ఎందుకంటే మనుషుల్ని సంతోష పెట్టడం కొరకు, అవునా?
నువ్వు ఒక్కసారి బాప్తిసం తీసుకొని దేవుని నమ్ముకొని చక్కని జీవితాన్ని జీవిస్తున్న తర్వాత నీ పాత రోత జీవితం వైపు వెనకాలకి తిరగకూడదు మనుషుల కొరకు. ప్రైజ్ ద లార్డ్. నీ బ్రతుకు మార్చిన దేవుని వైపు చూడాలి కానీ ఎవరో పొగడతల కొరకు, ఎవరో ఏదో వారు నీకు ఆశను చూపిస్తే ఆ ఆశల వైపు నువ్వు పరిగెత్తే వాడిగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ నీవు అలా చేసేవాడిగా ఉంటే, మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉంటే, లేదా ఒక వర్గాన్ని సంతోషపెట్టేవారిగా ఉంటే, వారి పొగడతల కొరకో, వారి మాటల కొరకో, వారి ప్రేమ కొరకో నువ్వు పడిపోతే, దేవుడు అంటున్నారు క్రీస్తుకు దాసులు కారు అట్టివారు అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఒక్కసారే కదా. కొద్దిమంది భలే చేస్తారండి. వారెవరో కొరకు వాళ్ళు ఏదంటే ఏంటండి, ఎవరి కొరకు? నువ్వెవరికి కొట్టాలా? దేవునికి కొట్టాలా? అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరికి కొట్టాలి? నీ బ్రతుకు మార్చింది ఎవరు? నీ కొరకు కొట్టానంటే కాదు. ఇది ఎవరిని సంతోషపరిచినట్లు? ఖచ్చితంగా మనుషుల్నే, దేవుని మాత్రం కాదండోయ్. అర్థమవుతుందా? నువ్వు ఎవరినో సంతోషపరచాలని, నీ ఎదురుగా కూర్చునే వ్యక్తిని సంతోషపరచాలని, లేదా కొద్దిమందిని వారు నిన్ను మెచ్చుకోవాలనో, వారు ఒకవేళ నీకు ఏదైనా వస్తే నీ వెనకాల ఉంటారనో వారి కొరకు కాదు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. నీవు దేవుని సంబంధివి. ఆమేన్. నీ నోట్లో నుంచి వచ్చే పదాలు కూడా ఆయనకు సంబంధించిన పదాలే ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయనను సంతోషపెట్టే మనసే నీకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టే వాడివిగా నువ్వు ఉంటే, మనుషుల దయను సంపాదించుకునే వ్యక్తిగా నీవు ఉంటే, మనుషుల పొగడ్తల కొరకు నీవు ఇలాంటి పనులు చేస్తే, ప్రభు అంటున్నారు క్రీస్తుకు దాసులు అట్టివారు కారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మొదటిగా, నీలో హెచ్చింపు కలిగిన మనసు ఉందా? నీవు హెచ్చించుకుంటున్నావా? దేవునిలో నువ్వు ముందుకు సాగుతున్న క్రమంలో గర్వంతో కలిగిన జీవితం నీకుంటే ఆ జీవితాన్ని మానేసుకో అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. గర్వము అది దేవునికి ఇష్టము లేదండి. ప్రైజ్ ద లార్డ్. గర్వము ఉంటే నీవు క్రైస్తవుడి కాదు. నీకు నువ్వు హెచ్చించుకుంటే, నీకు నీవు గర్వంతో ఉంటే ఆ గర్వము నాశనానికి. ఇది నువ్వు పరీక్షించుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో నీ గర్వం ఉందా? ఈ గర్వంతో కూడిన మనసుతో నువ్వు దేవుని మందిరానికి రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. రెండవది, నీ ఆత్మీయ జీవితంలో పొగడ్తల పైన ఆశ, మనుషులకు దాసుడైపోతున్నావేమో. మనుషుల దయను సంపాదించుకోవాలని, లేదా మనుషుల పొగడ్తల కొరకో, లేదా మనుషుల్ని సంపాదించుకోవాలని మనుషుల వైపు చూస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో. నీవు మార్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో ఇలాంటి స్వభావమే. నీవు మనుషుల కొరకు కాదు, నీవు దేవుని కొరకు. నీ ఆశ మనుషుల పైన కాదు, నీ ఆశ దేవుని పైనే ఉండాలి. అలాంటి ఆశతో రా. ఎవరో ఏదో అనుకుంటారని మందిరానికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. అవునా? భార్య ఏదో అంటదనో, భర్త ఏదో అంటదనో, చుట్టుపక్కన వారు ఎవరో ఏదో అంటారనో. అవునా కదా? కొద్దిమంది చాలా గమ్మత్తైన జీవితాన్ని జీవిస్తారండి. ఎలా ఉంటారో తెలుసా? వారి జీవితం అందరూ చూస్తున్నప్పుడు పనిచేస్తారు, ఎవరు లేనప్పుడు అసలు నాకు సంబంధమే లేదన్నట్టు ఉంటారు. అవునా? కావలసుకొని వారు చూడాలని వారి ముందే చేసే వాళ్ళు ఉంటారు. అవునా? కొద్దిమంది మరో కేటగిరీ. దీంట్లో భయంకరమైన కేటగిరీస్ ఉంటాయి. కొద్దిమంది ఇలా ఉంటే, కొద్దిమంది ఎలా ఉంటారో తెలుసా? ఇంత చేస్తున్నా అసలు పట్టించుకోరే, ఇంత కష్టపడుతున్నా
నన్ను చూడరు అసలు. అరే నిన్ను చూడాల్సింది మనుషులు కాదు, దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టించుకోరు, అలుగుతూ ఉంటారు. అవునా, పట్టించుకోవట్లేదని అలుగుతూ ఉంటారు. ఇది ఇలా కాదండి, ఇది దేవునికి అసలు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది చేస్తూ ఉన్నా నీ మనసుతో కనుక చేస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను చూస్తూ ఆయన ఇవ్వాల్సిన ప్రతిఫలం ఆయన ఇచ్చే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ మనుషుల ముందు చూస్తే ఒక పొగుడుతారేమో. ఈరోజు సూపర్ అన్నోళ్ళు రేపు ఏమంటారండి? అందుకే ఎవరు ఏమన్నా ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, మనం ఏం చేస్తూ ఉన్నామా. కొద్దిమంది అంటారు మా పిల్లలు, డాడీ మీకు వాళ్ళంటే ఇష్టం, మమ్మీ మీకు వీళ్ళంటే ఇష్టం, అందుకనే వారిని అలా చూస్తున్నారు, వీరు ఇలా చూస్తున్నారు, మేము ఇంత చేస్తే మమ్మల్ని పట్టించుకోవట్లే అంటారు. అవునా? కొన్నిసార్లు మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంతే. మీటింగ్ ఉంటుంది అన్నమాట మాకు, ఫ్యామిలీ మీట్ ఉంటుంది ఆర్ఫనేజ్ హోమ్లో, శరణాలయంలో ఫ్యామిలీ మీట్ ఉంటే, డాడీ మీకు ఆమంటేనే ఇష్టం, డాడీ మీకు ఈమంటేనే ఇష్టం, మేము ఏం చెప్పినా మీరు వినరు డాడీ కదా. తండ్రిగా ఏం చేస్తారు? తండ్రికి అందరూ కావాలి. తండ్రి అందరినీ ప్రేమిస్తారు, తల్లి అందరికీ పెడుతుంది, అందరినీ ప్రేమిస్తుంది, అందరూ వారి ఎదుట సమానులే. తల్లి తండ్రి ఏం చేస్తారంటే, ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా తక్కువగా డౌన్ అయిపోతూ ఉంటే ఆ సమయంలో వారిని దగ్గరకు తీసుకుంటారు. ఒక సమయంలో వీరికి వారి ఆత్మీయ జీవితం వారు వెనుకబడిపోతే వీరిని దగ్గర తీసుకుంటారు. అది సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అవునా కదా? వీరు వారు అట్లాంటి ఏం లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఏది చేసినా దేవుడు నన్ను చూస్తాడు. మనుషులు ఒకవేళ మా అంటే పొగిడి వదిలి పెడతారు, కానీ ప్రతిఫలం మనుషులు ఇవ్వరు. అవునా కాదా? నిన్ను ఆశీర్వదించేది మనుషులు కాదు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆశీర్వదించేది, నీకు ప్రతిఫలం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు చేసినా చేయకపోయినా, నీవు ఏమి చేయగలుగుతావు, నువ్వు ఏమి చేయగలుగుతావో అది చేయి దేవుని కొరకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనతో నీకు సంబంధం. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో. అందుకనే సేవకుడు నేను మా పని మేము చేసుకుంటూనే వెళ్తూ ఉంటాం అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేయవలసింది చాలా ఉంది, మన ద్వారా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మనం ప్రభుకి చాలా అవసరం. అందుకే చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఎవరు ఏమన్నా, వారిలా అన్నారు, వీరలా అన్నారు, నన్ను పట్టించుకో, ఇవి ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు ఏమి అనుకున్నా నీవు దేవునికి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ మనుషులు అంటే వారి మాటల వైపు చూస్తే మనం అక్కడే ఆగిపోతాం, కానీ ప్రభు వైపు చూస్తే మనం సాగిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రభుకి ఎవరిష్టం తెలుసా? సాగిపోయేవారంటేనే ఇష్టం. ఆగిపోయేవారు చెప్పండి, చెప్పండి ఎవరిష్టం? పక్కనున్న వారికి మాట చెప్పండి, ఎందుకంటే మనం చేసేది అదే కదా, ఆగిపోవడమే. యేసయ్యకి సాగిపోయేవారంటే ఇష్టం అండి, ఆగిపోయేవారంటే ఇష్టం లేదు ఆయన పనిలో. చెప్పండి, పక్కన వారికి చెప్పండి. కొద్దిమంది వారికి తెలుసు, క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసు, అసలు చేస్తేనే కదా పని. అవునా కదా? అందుకని చెప్పలేరు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆగిపోయేవారంటే ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సాగిపోతే ఆయన నిన్ను అద్భుతంగా నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల కొరకు నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఎవరి కొరకు బ్రతుకుతూ ఉన్నావు? ఎవరి కొరకు అండి? దేవుని కొరకు. అవునా కదా? నిన్ను పిలిచింది ఎవరు? నమ్మదగిన దేవుడు. అవునా కాదా? ఉదయాన్నే బయటికి వెళ్ళి మీరు ఏం చేస్తారండి? మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయం ఉందా? వ్యవసాయం. మీకండి ఏదైనా ఉద్యోగం చేస్తారా మీరు? వ్యవసాయమే. ఉదయం లేస్తే ఉదయం వ్యవసాయానికి వెళ్ళి ఎప్పుడు ఇంటికి వస్తారండి మీరు? 6-5. ఎప్పుడో ఉదయం 5ంటికెళ్ళో 6ంటికెళ్ళో
దానికంటే ముందుగానే లేచి సిద్ధపడి అంత ప్రిపేర్ అయిపోయి సిద్ధపాటు చేసుకొని వెళ్ళిపోతారు. మళ్ళా తిరిగి 5-6 గంటలకు వస్తారు. ఎవరి కొరకు కష్టపడుతున్నారు? అంటే మీ కుటుంబం కొరకు కష్టపడుతున్నారు, పక్కవారి కొరకు కష్టపడుతున్నారా, మీ కొరకు కష్టపడుతున్నారు? మీ కొరకు మీరు కష్టపడుతున్నారు. అవునా? అవునా? కష్టపడుతూ ఇచ్చిన దాన్ని బట్టి, చేస్తున్న దాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత గలవారమై ఉంటున్నాం. అవునా? అంటే అన్నీ ఇస్తున్న దేవునికి, చేస్తున్న నీకు ఈ ఇద్దరే కనిపిస్తున్నారు ఇక్కడ. పక్కవారి కొరకు బ్రతుకుతున్నారా, మీ కొరకు మీరే బ్రతుకుతున్నారు. అవునా కాదా? ఎవరో ఏదో అంటే మనకెందుకండి? అవునా కాదా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు బ్రతకాల. దానికంటే మరి ఎక్కువగా నీవు ఎవరి కొరకు బ్రతకాలంటే ఈ జీవితం ఇచ్చిన దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. నిన్ను పోషిస్తున్నా, నడిపిస్తున్నా, నీకు ఒక విలువను తీసుకొచ్చిన దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. అంతేగాని వీరన్నారు, వారన్నారు, అందుకనే ఆగిపోయాను, ఇది అది ఇలాంటి మనకొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల దయ మనకు అనవసరం, మనుషుల పొగడ్తలు మనకు అనవసరం, మనుషుల వైపు చూపులు మనకు అనవసరం, మనుషుల మాటలు మనకు అనవసరం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు వైపే, దేవుని వైపే మన ఆశ ఉండాలండి. హల్లెలూయా. మనుషుల మెప్పులు ఇవి శాశ్వత కాలమైనవి కావండి. హల్లెలూయా. ఎవరు మనల్ని బ్రతికించట్లేదు, ప్రభు మనల్ని బ్రతికిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. చెప్పండి, దేన్ని పరిశోధించుకోవాలి ప్రభు సన్నిధానంలో అడుగు పెట్టేటప్పుడు? చెప్పండి. నీకు తగ్గింపు మనస్సు ఉందా లేదా? నీవు తగ్గింపు మనస్సు కలిగి ఆ గర్వం, ఆ గర్ర అదంతా పక్కకు పెట్టి దేవుని మందిరంలో అడుగు పెట్టారని ఆరాధిస్తే నీ ఆరాధన ప్రభు వింటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది పరిశోధించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పొలం వేశారు, మీకు వ్యవసాయం ఉందన్నారు. పొలం వేసినప్పుడు పొలంలో మంచి చెట్లతో పాటు ఏముంటాయి? కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కలుపు మొక్కలను అలాగనే పెట్టుకుంటారా? ఏం చేస్తారండి? పనోలను పెట్టి మరి కలుపు మొత్తం తీయండిరా అంటారు. ఒక్కటి కూడా కనిపించద్దు అంటారు. అవునా? ఎందుకు? కలుపు మొక్కలు ఉంటే ఉంచొచ్చు కదా. అరే అవి అవే, ఇవి ఇవే కదా, ఉంచండి, ఏమవుతుంది? మొత్తం నాశనం అవుతుంది. భలే చెప్పారు. ఏమవుతుంది? మొత్తం నాశనం అవుతుంది. దేని ద్వారా? కలుపు మొక్కల ద్వారా. ఈ రోజున నీ జీవితంలో కలుపు మొక్కలు ఏంటో తెలుసా? నీ హెచ్చించుకునే స్వభావం. హల్లెలూయా. నిన్ను ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తుంది కలుపు మొక్క. నీకున్న గర్వము నిన్ను ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో నీకు ఎదగాలంటే వీటిని పక్కకు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి దేవుని క్రీస్తు అనే ముద్ర స్టాంపు నీ మీద పడ్డ తర్వాత, క్రైస్తవుడు అనే స్టాంపు పడ్డ తర్వాత నీలో ఉన్నవన్నీ అణిగిపోవాలి యేసు నామంలో. హల్లెలూయా. నీలో క్రీస్తు ఒక్కడే కనిపించాలి. అమ్మా ఇదంతా నా వల్ల కాదు, చాలా కష్టం అంటే కుదరదు. నువ్వు క్రైస్తవుడివి. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికి, లోకస్తులకు నీకు చాలా చాలా వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. నీవు ప్రత్యేకింపబడిన వాడవు. నువ్వు ఆయన సొత్తు, నేను ఆయన సొత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని వారము. అందుకనే మనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం. ఎవరో ఏదో మాట్లాడుతుంటే వారి మాటకు నీ మాటకు తేడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరి మాటకి? లోకంలో ఉన్నవాళ్ళు డబ్బాలో రాళ్ళు తెలుసా? ఊపండి, శబ్దం వస్తుంది. రాళ్ళు తీసేయండి, ఊపండి, మీరు గింజుకున్న శబ్దం రాదు. అవునా కాదా? డబ్బాలో రాళ్ళు ఉన్నప్పుడే ఆ సౌండ్ వస్తుంది, ఇరిటేషన్. అసలు సౌండింగ్ వింటనే కోపం వస్తూ ఉంటుంది. అవునా? నీ మాటలు అలా ఉండద్దు. నువ్వు సైలెంట్ అయిపోవాలి. ఎట్లా అయిపోవాలా? ఈ రాళ్ళు ఇవి ఉన్నాయే, ఈ గర్వం, ఈ కోపం, ఈ అహము, ఇవన్నీ కూడా
అణచివేయబడాలి నీలో. ప్రైజ్ ద లార్డ్. అప్పుడే క్రీస్తు నీలో కనబడతారు. ఆమేన్. అప్పుడు నువ్వు క్రీస్తుకు దాసుడవు అవుతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవది పొగడ్తల పైన ఆశ. అంటే మనుషుల మెప్పు, మనుషుల దయను సంపాదించుకునే వారిగా కాదు, దేవుని దయను సంపాదించుకునే వారిగా మనం ఉండాలి. ఆమెన్. అది ఏదైనా నువ్వు దేవుని వైపే చూడాలి. ఆమెన్. అలా ప్రభు మందిరంలో అడుగు పెడితే ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దీన మనసు కలిగిన వారిగా మనం వస్తే ప్రభు దయను, ప్రభు కృపను అలా పొందుకొని వెళ్ళిపోతాం అంతే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరికి కావాలి దేవుని కృప దయ? చెప్పండి. సమయం లేదు కాబట్టి రెండే చెప్పాను. ఇంకా మళ్ళీ వచ్చే వారం ఈ రెండు పట్టుకొని రేపు మందిరంలో అడుగు పెడదాం. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. రెండు పట్టుకొని మందిరం. అందరూ అలసిపోయి ఉన్నారు, అవునా? ఉదయం నుంచి చాలా ఎప్పుడో లేచి తైలాభిషేక ఆరాధనకి సిద్ధపడి అనేక మంది ప్రజలు వచ్చారు. వారందరూ ఉండి వారు చక్కగా ప్రార్థన చేయించుకొని అలా అందరం చక్కగా ప్రభులో ఆనందించాం. దాని తర్వాత మళ్ళీ మిగతా వర్క్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ తిరిగి ప్రభులో ఈ రాత్రికాల సమయంలో ఆనందిస్తూ ఉన్నాం, అవునా? ఎస్. మిమ్మల్ని కూడా నేను అంతసేపు చాలా కష్టం, మీ ముఖాల్లో చాలా నీరసంగా అనిపిస్తూ ఉంది. రేపు మంచి ఉజ్జీవంతో దేవుని మందిరంలో అడుగు పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. మనల్ని చూస్తే పక్కనోడికి ఉజ్జీవం రావాలా, కొద్ది మందిని చూస్తే నీరసం వచ్చేస్తుందండి. ఎందుకురా ఈ జీవితం అన్నట్లుగా ఉంటుంది. కొద్దిమంది అలాగనే ఉంటారు. అలా ఉండద్దు. మనం ఆత్మలో రగలాల, పక్కన వాళ్ళని రగిలించాలి అంతే. ప్రైజ్ ద లార్డ్. నువ్వే చల్లారిపోతే నీ కుటుంబం వాళ్ళని ఎలా రగిలిస్తావు? చెప్పండి ఎలా కదా? అందుకనే చక్కగా ఇవి రెండు పట్టుకుందాం. తగ్గింపు, హెచ్చు, గర్వం ఇవన్నీ కూడా అణచివేయబడాలి మన జీవితంలో. హల్లెలూయా. ఇవే కలుపు మొక్కలు. ప్రైజ్ ద లార్డ్. రెండవది మనుషుల దయ కాదు. ఎవరి దయ? దేవుని దయ. మనుషుల పైన ఆశ కాదు, దేవుని పైన ఆశ మనలో పుట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల కొరకు కాదు నువ్వు బ్రతికేది, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలి, నీ కొరకు నువ్వు బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతే నేను చెప్తాను, నువ్వు అందరి కొరకు బ్రతికినట్లే. ఆమెన్. ఎందుకంటే దేవుడు నిన్ను అట్లా గొప్పగా నిన్ను నిలబెడతాడు అంతే. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇలా దీనమైన మనసు కలిగి చక్కని జీవితాన్ని జీవిస్తూ ఆయన మందిరంలో అడుగు పెడదాం. ఆయన కృప మెండుగా మన పైన కుమ్మరించబడుతుంది. ఆమెన్. ఎలా అండి? గర్వంతో ఉంటే కుమ్మరించబడదు. గర్ర సమాధానాలు ఇస్తే చెప్పండి కుమ్మరించబడదు, అవునా? మనుషుల దయ కొరకు నువ్వు ఏ పని చేసినా, అది ఎంత పెద్ద పని అయినా, దేవుని పని అయినా సంపాదించలేవు. నీవు దేవుని దయ కొరకే చూడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఆగిపోయేవారు కాదు, సాగిపోయేవారు కావాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఎస్. ఈ సమయంలో దయచేసి అందరం మోకరించి ప్రార్థనలో ముందుకు సాగుదామా? అందరం మోకరించి ప్రార్థనలో ఉందాం. ఒకవేళ గర్వం నీలో ఉంటే, ఒకవేళ అహం నీలో ఉంటే, ఒకప్పుడు పాత జీవితం జీవించినట్లుగా జీవిస్తున్నావా? మర్చిపోకు నువ్వు క్రైస్తవుడు అని. మర్చిపోకు ఆల్రెడీ క్రీస్తు అనే ముద్ర నీ పైన ఉందని. ప్రభు ఎలా తగ్గించుకున్నారు, ఎలా బ్రతికారు. చెయ్యని తప్పుకు హింసించారండి, కొరడాలతో అలా కొట్టారు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ప్రభు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయనే తగ్గించుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున అలాంటి తగ్గింపు జీవితం నీతో ఉందా? ఆ తగ్గింపు జీవితమే ప్రభు ఎలా తగ్గించుకొని బ్రతికారు, ఎలా దీనుడిగా ఉన్నారు, అలాంటి దీనత్వం ఆయన బిడ్డలముగా మనలో కూడా ఉండాలి. ఆమేన్. మనుషుల దయను సంపాదించుకోవాలని ఎంతవరకు పరిగెత్తుతావు?
నీవు ఒక్కరోజు బ్రతికిన నమ్మకమైన వాడిగా బ్రతకాలి ప్రభు కొరకు. ఎవరు ఉన్నా లేకున్నా, ఏ మనుషుడు చూస్తున్నా చూడకపోయినా ప్రభు నన్ను ఒక్కడు చూస్తే చాలు, ఆయన దయ ఒక్క దయ నాతో ఉంటే చాలు. నువ్వు ప్రభు కొరకు నిలబడాలంతే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎవరి మధ్యలో ఉన్నా, ఎవరు లేకున్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా నమ్మకముగా ఉంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అంటున్నారు ప్రభు. ఆ మెండైన దీవెనలు నీకు కావాలంటే ప్రార్థన చేయి. ఇంకా ఏదైనా లోపం ఉందా నీలో, ఆ లోపాలన్నీ కూడా తీసేసుకో. ఈ రోజున పరిశోధించుకో. ఈ రోజున మన అంశం ఏంటి? ప్రభువా నన్ను పరిశోధించు. నీవు ప్రార్థనలో ఎదగాలంటే, భక్తిలో ఎదగాలంటే, విశ్వాసంలో ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలంటే ఈ కలుపు మొక్కలన్నిటి కూడా తీసేసేలా, తుంచేయాలని జీవితంలో అవన్నీ అణచివేయబడినప్పుడే నీవు ఫలిస్తావు. క్రీస్తు నీలో కనబడతాడు. ఒక మహిమను చూడగలుగుతావు. తన కృపచేత నింపబడతావు యేసు నామములో. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, 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 హల్లెలూయా. అయ్యా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం అయ్యా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. ఓ తండ్రి, మీ నామానికి స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రార్థించండి. లైవ్లో ఉన్న వారు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. రేపు ప్రభు సన్నిధానంలో అడుగు పెట్టబోతున్నాం, ఆయన మందిరంలో అడుగు పెట్టబోతున్నాం. ఆయన మందిరము, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన సన్నిధానం నువ్వు అడుగు పెట్టాలంటే ఈ అర్హతలు నీకు కావాలి. ఏ అర్హత లేకుండా నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. తగ్గింపు కలిగిన వాడిగా నువ్వు అడుగు పెడితేనే ఆయన మహిమను చూస్తావు, ఆయన కృపను పొందుకుంటావు. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఆయనకు వ్యతిరేకంగా నీకు జీవిస్తే నీకు ఆశీర్వాదాలు లేవు. మనుషుల దయను సంపాదించుకోవడం కాదు, దేవుని దయను సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రార్థించు. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం ప్రభా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. ఈ కలుపు మొక్కలు పోయినప్పుడే, ఈ కలుపు మొక్కలు అణచివేయబడినప్పుడే ప్రార్థనలో నువ్వు ఎదుగుతావు, నువ్వు ఫలిస్తావు, విశ్వాసంలో ఫలిస్తావు. ఓ మంచి జీవితాన్ని జీవిస్తావు, ప్రభుకి ఇష్టకరమైన జీవితం. టోటల్గా నీ జీవితం ఫలింపు కలిగిన జీవితం. నువ్వు ఫలిస్తావు, చిగురిస్తావు, అభివృద్ధిలోనికి నడిపించబడతావు. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునానా కోరిక చేరితే ప్రభు పాదాల చెంత. పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. దేవుని పైన ఆశ పెట్టుకుందామా? ప్రైజ్ ది లార్డ్. దేవా మీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసము
ఉపదేశములో ప్రార్థనలో ఎదిగే వారిగా, పరిశుద్ధతలో ఎదిగే వారిగా, భక్తి జీవితంలో ఎదిగే వారిగా, అన్నిట్లో ఎదిగే జీవితాలకు మన జీవితాలు ఉండాలండి. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో నీలాగే బ్రతకాలని, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే బ్రతకాలని సయ్యా, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని, ఓ నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని, తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, తీరునానా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. నీలాగా బ్రతకాలి, అన్నిట్లో ఎదిగే వారి మీకు మేము కృప చూపించండి అయ్యా. మమ్మల్ని మేము పరిశోధించుకుంటున్నాం, మమ్మల్ని సరిచేయండి, అభివృద్ధిలోనికి నడిపించండి, మా జీవితాల్లో మేము ముందుకు సాగే వారిగా ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఓ జీసస్, ప్రార్థన చేద్దామా? మహోన్నతుడా, శక్తివంతుడా, దయాళుడా మీకు స్తోత్రం. అద్భుతమైన రీతిలో ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ దర్శిస్తూ అయ్యా మమ్మల్ని అందరినీ బలముగా నడిపించినందుకు స్తోత్రం అయ్యా. చక్కని జీవితాన్ని జీవించే వారిగా మేము ముందుము కాక మనుషుల దయలో కాదయ్యా, నీ దయలో మేము వర్ధలింపబడాలి, మీ దయను మేము సంపాదించుకోవాలి. నీ మందిరంలో అడుగు పెట్టేటప్పుడు మేము ఇది సరి చేసుకోవాలయ్యా. మా జీవితంలో అయ్యా తగ్గించుకునే వారిగా, తగ్గింపు కలిగిన మనస్సు, ఏ విషయంలో గర్వం ఉండకూడదయ్యా మాలో. మా మాటల్లో, మా చేతల్లో, మా పనిలో, మా చూపులో ఏ గర్వము ఉండకూడదయ్యా. ఆ గర్వము మాలో ఎదగద్దయ్యా. గర్వం ఎదగద్దు ప్రభా. ప్రతి గర్వము యేసు నామములో మాలో అణచివేయండి ప్రభా. మాలో నీవు మాత్రమే కనబడాలి, క్రీస్తు మాత్రమే కనబడాలి. ప్రతి బలహీనత అణచివేయబడునుగాక యేసు నామములో. ప్రతి గర్వము అణచివేయబడునుగాక యేసు నామములో. ప్రతి అహము, ప్రతి హెచ్చింపు కలిగిన మనస్సు, ప్రతి బలహీనతలు యేసు నామములో అనుగా ద్రొక్కేస్తున్నాం. యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయతలో ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, విశ్వాసంలో ఎదగాల అయ్యా, నిరీక్షణలో ఎదగాల అయ్యా, వీటిలో ఎదగాలి ప్రభ, ఓపికలో ఎదగాలి అయ్యా. నీవు మాత్రమే నీ ప్రభ మాలో కనిపించబడాలి. ఏది మాలో ఉండకూడదయ్యా. నీకు వ్యతిరేకమైనవి ఏవి మాలో ఉండకూడదు. ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్త కలిగిన జీవితాలతో మేము ముందుకు సాగే కృపను దయచేయండి. అలాంటి జీవితాలతో నీ మందిరంలో అడుగు పెట్టాలయ్యా. సహాయం చేయండి. మమ్మల్ని మేము పరిశోధించుకొని ఈ రోజున ప్రార్థిస్తూ ఉన్నాం. సరిచేయండి, సంపూర్ణమైన జీవితం దయచేయండి. సువర్ణము కలిగిన జీవితం మాకు దయచేయండి. అద్భుతం జరిగిస్తూ ఎంతమంది అయితే ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారు, వారి జీవితంలో కార్యం జరిగిస్తూ మీరే సహాయం చేస్తూ మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్,
ఆల్ఫా హోటల్ వెనుకల రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.